గౌరవప్రదమైన మీడియా మిత్రులకి మీ ద్వారా సమాజానికి నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇందాక ఒక సోషల్ మీడియా గ్రూప్లో చూసినాను, ఒక జర్నలిస్టు సోదరులు పారిపోయిన సామాజిక కార్యకర్త తాగుబోతు సాబిర్ అని ఒక కథనాన్ని వ్రాసినారు. అండి, సమాజ సారథులైనటువంటి మీరు జర్నలిజానికి సంబంధించినటువంటి నైతిక విలువల్ని పెంపొందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీలాంటి జర్నలిస్టు సోదరులు సహకరిస్తేనే అవినీతి అనేది కానివ్వండి, సమాజంలో చెడు కానివ్వండి, మంచి కానివ్వండి ఉనికిలోకి వస్తుంది. కానీ తప్పుడు కథనాలు ఇలా ప్రచురించితే ఈ సమాజం లోపల గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి జర్నలిజానికి కూడా ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో. దయచేసి కొందరు జర్నలిస్టు మిత్రులు దీని గురించి ఆలోచన చేయండి. ఏంటండి, నాకు పారిపోవాల్సిన అవసరం ఏముంటుందండి? మీలాంటి సమాజ సారథులు ఉన్నటువంటి తర్వాత తాగుబోతు సాబిర్ అలీ ఎక్కడ నేను పదాలు దొరికింది? ఎక్కడ తాగి సొలిగింది? ఎక్కడ ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లో నేను దొరికింది? ఏ ఓపెన్ డ్రింక్ లోపల నేను దొరికింది? ఎక్కడ నేను కోర్టులో ఫైన్ కట్టింది? ఎందుకండి వ్యాఖ్యలు? దయచేసి ప్రలోభాలకు లొంగకుండా దయచేసి న్యాయం వైపు నిలుస్తారు అనే అటువంటి అంశాన్ని మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను. అన్యదా భావించకుండా దయతో వార్త ప్రచురించే ముందర మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. దయతో నిజానిజాలు పరిశీలించండి. హెడ్లైన్ పెట్టే ముందర, హెడ్లైన్ ఇంపార్టెంట్ అండి, వార్త ఇంపార్టెంట్ కాదు. దయతో ఈ విషయాన్ని కొంతమంది మాత్రమే, దీని ద్వారా అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.